మాజీ మంత్రి హరీష్ రావుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను నీళ్ల విషయంలో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నీటి అంశంలో అన్ని తనకే తెలుసునన్నట్లుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీఎంసీలు క్యూసెక్లపై నిజాలు తేలకపోయినా తెలిసినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నీళ్ల విషయంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలన్న భ్రమలో హరీష్ రావు ఉన్నారని ఆరోపించారు. కృష్ణానది జిల్లాలో తెలంగాణకు రావాల్సిన వాటాలో అన్యాయం జరిగిందని 812 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలకు కేసీఆర్ హరీష్ రావు అంగీకరించడం అర్థం లేని నిర్ణయమన్నారు. పాత కాంట్రాక్టర్లు ఉంటే కమిషన్లు రావని కొత్త టెండర్లు పిలిచి ప్రాజెక్టులను వ్యాఖ్యానించారు. తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టారని చామల ఆరోపించారు. తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలే. ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, ఎవరికి టీఎంసీ లేదో తెలియదు, క్యూసెక్ లేదో తెలియదు. కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే, మనకి ఎంత వచ్చింది ఎవరికి తెలియదు కదా. ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా. ప్రజల్ని తప్పుతో పట్టించుడే ఏమైనా ద్రోహి, ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండు అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను 2 ముక్కలలో చెప్తా. మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన గాని దక్షిణ తెలంగాణ మీద గాని ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలను కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారం 812 టీఎంసీలలో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గోదావరి మీద కనుక్కున్న బనకచెర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు. నేను చెప్తున్నా వినండి, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు, ఎందుకు దాని మీద పోరాటం చేయలేము? మీ 10 ఏళ్ల హయాంలో మనకే 500 చిల్లర రావాల్సింది, వాళ్ళు ఇప్పుడు 513 వాళ్ళు తీసుకుని 299 మనకిచ్చిర్రు. రివర్స్ మనకు రావాలి 513 ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం. కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి. ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు, లేదా బనకచెర్ల గురించి మాట్లాడతారు. బనకచెర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడే ఒక ఫైల్ చేసిర్రు, రిట్ పిటిషన్. ఇది కూడా చర్చకు ఎప్పుడు వస్తుంది? సుప్రీంకోర్టులో సోమవారం 5వ తారీఖు నాడు చర్చ కూడా ఉంది. కానీ మీరేమంటారు? వీళ్ళకి బనకచెర్ల మీద చిత్తశుద్ధి లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి ఏదో చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేకెత్తిచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు, నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది. కాళేశ్వరం గట్టి కమిషన్లు దండుకుండు. హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలి.